పులిమద్ది గ్రామం మండలం పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బోగస్ హాజరు బండారం బట్టబయలు. రికార్డులో 14 మంది, క్లాస్ రూమ్ లో 4. విద్యార్థులు ఎక్కడా? ప్రభుత్వ బడి గుట్టు రట్టు. 11 మంది బోగస్ విద్యార్థుల నమోదు సంచలనం. పుస్తకాలు లేవు, యూనిఫామ్ లేదు. ఇదేనా ప్రభుత్వ బడి పరిస్థితి? బోగస్ విద్యార్థులతో ప్రభుత్వ నిధుల దోపిడీ. వివిడి న్యూస్ కు స్వాగతం. నంద్యాల జిల్లా పులిమద్ది మండల పరిషత్ స్కూల్లో 1 నుంచి 2 వరకు తరగతులు జరుగుతున్నాయి. ఇక్కడ 14 మంది హాజరు కావాల్సింది 2 తరగతులు కలిసి, కానీ ఒక్కడే పిల్లోడు హాజరయ్యాడు. నిన్న కొన్ని పత్రికల్లో ప్రచురణ అయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఇక్కడ మేము వచ్చి వివరణ కోరగా హెడ్ మాస్టర్ సరైన సమాధానం చెప్పలేదు. ఇక్కడ హాజరు పట్టిలో చూసాక ఒక్కడే పిల్లోడు ఉన్నాడు. 14 మంది పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. దాని గురించి ఎంబీఓ గారు వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 పిల్లలు హాజరై ఉన్నారు, కానీ పట్టికలో మాత్రం 14 మంది హాజరైనట్టు చూపిస్తున్నారు. దీని గురించి హెడ్ మాస్టర్ ప్లస్ టీచర్ని వివరణ అడగా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. ఇలాగ 14 మంది 1-2 తరగతులకు ఒకటే టీచర్ ఉన్నాడు ఇక్కడ, వేరే టీచర్లు ఏం లేదు. కానీ ఎంతమంది ఏ క్లాస్కి ఎంతమంది అని కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలా జరుగుతుంది ఇక్కడ. కానీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ స్కూల్లో చేరండి, మేము మంచి విద్య అందిస్తామని అందరికీ చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ 14 మంది పిల్లలు హాజరైనట్టు చూపిస్తున్నారు. ఇక్కడ మన నంద్యాల ఎంఈఓ గారు కూడా, బ్రహ్మం నాయక్ కూడా తనిఖీలు నిర్వహించడానికి వచ్చారు. ఆయన వివరం కూడా ఇక్కడ జరుగుతున్నంత వివరంగా చెప్పి అధికారులు మేము గమనించి అతని మీద, టీచర్ మీద, అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక ఒక నంద్యాల పులిమద్దిలో కాకుండా ఈ రాష్ట్రం అంతా ఇలాంటి పాఠశాలలు ఎన్నున్నాయో అన్నీ చూసి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని అధికారులను కోరడం అవుతుంది. నంద్యాల మండలము పులిమద్ది గ్రామంలో ఫౌండేషనల్ ప్రాథమిక పాఠశాలల గురించి ఈ పాఠశాలకు తనిఖీ చేసి ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఫిజికల్గా ఎంతమంది ఉన్నారు, రికార్డు పరంగా ఎంతమంది ఉన్నారు, నిన్న వచ్చినటువంటి పేపర్లో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ దీనికి దానికి టాలీ చేయడం జరిగింది, చూడడం జరిగింది. నిన్నటి దినమున ఒక్కటే పిల్లవాడు ఉన్నాడు అని చెప్పి పేపర్లో వేయడం జరిగింది. కానీ ఈరోజు మేము రికార్డులో ఆ పిల్లలు ఫిజికల్గా చూస్తే 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ సెకండ్ క్లాస్లో 1 ఉన్నారు, ఫస్ట్ క్లాస్లో 2 పిల్లలు ఈరోజు హాజరు కావడం జరిగింది. కానీ మనకు రోల్లో మాత్రం 14 మంది పిల్లలు టోటల్గా చూపించడం జరిగింది సదర్ హెడ్ మాస్టరు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాము. దానిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా ఫౌండేషన్ స్కూలు 20 మంది లోపల ఉంటే దాన్ని ఫౌండేషన్ స్కూల్ అంటాము. ఆ పైన 20 నుంచి 30, 35 వరకు, 50 వరకు లోపల ఉంటే దాన్ని బేసిక్ ప్రైమరీ. తర్వాత పైన ఉంటే 50 పైన ఉండి 65, 70, 80, 100, 50 అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అంటాము. మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో స్ట్రెంత్ను బట్టి ఉపాధ్యాయులను కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి ఒక ఉపాధ్యాయుని కూడా ఇవ్వడం అనేది జరిగింది. అది అటెండెన్స్ నిన్నటి దినమున సెలవు పెట్టినాడు. డిప్యుటేషన్ ఒక టీచర్ని ఇక్కడికి వేసాము. అతను ఇక్కడికి రావడం జరిగింది ఈ పాఠశాలకు. ఆయనకు మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు. కానీ వచ్చినటువంటి టీచర్ ఒక స్టూడెంట్ ఉన్నా కానీ ఆయన అందులో 0 అని మెన్షన్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడిని సరిగా చూసినట్టు లేడు, అటెండెన్స్ కూడా అట్లే చేశాడు. కానీ యాక్చువల్గా అయితే ఈరోజు 3వ తారీఖు 3/7/2026న ఈ రోజున 3 పిల్లలు మనకి పాఠశాలకు హాజరు కావడం జరిగింది. మిగతా పిల్లలు 14 మందిలో 11 మంది పిల్లలు దాంట్లో బోగస్గా తేలడం జరిగింది. సదరు దానిపైన విచారించి మేము చర్యలు తీసుకుంటాం.